మైనారిటీలకు బీజేపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, మైనారిటీలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. విజయవాడలో బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ బాషా ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి సత్యకుమార్ ఇతర నేతలు పాల్గొన్నారు. ముస్లిం మైనారిటీల జీవితాల్లో ప్రధాని మోదీ వెలుగులు, మార్పులు తీసుకొచ్చారని, సమాజంలో వారికి సమాన ప్రాతినిధ్యం కలిగేలా బీజేపీ కృషి చేస్తోందని సత్యకుమార్ తెలిపారు. అందరితో కలిసి ఈ ఆనందాన్ని పంచుకుందాం. ఇప్పుడు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. పేద ప్రతి ఒక్కరికి నెత్తి మీద గూడు ఉండాలని చెప్పి ఆయన సంకల్పించి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్ళకి నిర్మాణం జరిగితే 4 కోట్ల నిర్మాణం జరుగుతుంటే దాంట్లో అత్యధిక భాగం ముస్లిం మైనారిటీ సోదరులు ఉన్నారు. ఇవాళ ప్రతి ఇంటికి కుళాయి ద్వారా జల్ జీవన్ మిషన్ ద్వారా నీరు అందించాలని చూస్తే ఆ ప్రతి ముస్లిమా, హిందూనా, ఇంకో కులమా, ఆ కులమా అని కాకుండా పేద అనే ప్రతి ఇంటికి ఇవాళ కుళాయి ద్వారా సురక్షితమైన మంచినీరు అందించి ఆరోగ్య సంరక్షణ బాధ్యతలు కూడా ఇవాళ ప్రధానమంత్రి గారు తీసుకున్నారు. వ్యవసాయ రంగంలో ఉన్న ముస్లిం కుటుంబాలు ఉంటే వాళ్ళకి పిఎం కిసాన్ నిధి వస్తుంది, లేదా వాళ్ళకి ఫసల్ బీమా యోజన వస్తుంది, ఇతరత్ర కార్యక్రమాలు వస్తున్నాయి. ఇవన్నీ కాకుండా మీకు ఏ రకమైన సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయో అవన్నీ కూడా మిగతా సమాజంతో పాటు, మిగతా పేదలతో పాటు ముస్లిం వర్గానికి కూడా రావడమే కాకుండా కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని ఎన్డీఏ ఇవాళ ముస్లింల కోసం ప్రత్యేకంగా మైనార్టీ అఫేర్స్ శాఖను నడుపుతూ కేవలం మైనార్టీలకు మాత్రమే లబ్ధి చేకూర్చేలాగా పథకాలు